ఈరోజు పుదీనా కొత్తిమీరతో గ్రీనీలి చికెన్ ఫ్రై చేద్దామండి. అందుకు కావలసిన పదార్థాలు ఆయిల్, గరం మసాలా, ఎండుమిర్చి, కారం కొంచెం తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. మనం గ్రీన్ చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ధనియా జీరా పౌడరు, కావాల్సినంత పసుపు, కావాల్సినంత ఉప్పు, ఇవన్నీ కలిపి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి. ఇది ఒక 1/2 కేజీ చికెన్. కడిగి ఒక 1/2 అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టండి. చికెన్ కొంచెం జ్యూసీగా ఉంటుంది. తర్వాత ఉప్పు నీళ్ళలో నుంచి తీసేసిన చికెన్లో ఆల్రెడీ మసాలాలన్నీ వేసేసి మ్యారినేట్ చేసి అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్నా పక్కన పెట్టండి. ఈలోపు మనము చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పుదీనా, పెరుగు. ఇందులో టమాటా కానీ ఎండుకారం కానీ వేయమండి. కాబట్టి కారానికి కావాల్సినవి పచ్చిమిర్చి రూపంలోనే తీసుకోండి మొత్తం. ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకుందామండి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలిపి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని కనీసం 10 నిమిషాలు, మీకు కుదిరితే ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ చేయడానికి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం చెక్క, లవంగ, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫ్రై చేసి మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు, దగ్గర పడేంత వరకు ఫ్రై చేయండి. దాంట్లో చివరగా కొంచెం నిమ్మకాయ, కసూరి మెతి వేసి దింపేసుకోండి. చాలా బాగా ఉంటుంది. ఈరోజు మాకు లంచ్లోకి ఇదేనండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. నేను వైట్ రైస్లోకి ఫ్రై తీసుకున్నాను. ఫ్రై కాబట్టి దానికి కాంబినేషన్గా చారు తీసుకున్నానండి. ఫ్రై ఉన్నప్పుడు కంపల్సరీగా చారు ఉంటేనే బాగుంటుంది. అలా కాకుండా ఈ చికెన్ని మీరు మరీ డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా చేశారనుకోండి, అప్పుడు మీకు రైస్లో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కానీ బాగుంటుంది. ఇప్పుడు సపరేట్గా మళ్ళీ ఇలా చారు అవసరం ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి.